హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెంట్రల్ రైల్వేలో గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి వేకెన్సీస్ పడ్డాయండి. ఎలాంటి ఎగ్జామ్ ఇంటర్వ్యూ లేకుండా మీరు ఈ జాబ్స్ అయితే పొందొచ్చు. మీరు 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ మూడిట్లో ఏది చేస్తున్నా సరే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జీతం విషయానికి వచ్చినట్లయితే మీకు 55,000 వరకు కూడా శాలరీ అయితే ఉంటుందండి. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి లాస్ట్ డేట్ November 10th దీనికి అప్లై చేసుకోవడానికి. మరి ఎన్ని జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటర్ కింద జాబ్స్ వేకెన్సీస్ తీశారు, మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే చెప్తాను అనమాట. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే మీకు ముందుగా అందిస్తానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇక మన విషయానికి వచ్చినట్లయితే మనకు విడుదలైన నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ ఈస్టర్న్ రైల్వే, గోరఖ్పూర్ అని క్లియర్గా ఇచ్చారండి. సో మెయిన్గా మనకి ఈసారి గ్రూప్ సి ఇంకా గ్రూప్ డి ఈ రెండు కేడర్ కింద అయితే మీకు పోస్టులు అయితే తీశారనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. మీరు ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ రైల్వే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి November 10వ అయితే మనకి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్, ITI, ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీ. సో ఇవి చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. స్క్రీన్ మీద మీరైతే చూడొచ్చు అనమాట. మెట్రికులేషన్ అంటే 10th పాస్ ఆర్ ITI ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అని క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి ఈ 10th క్లాస్ ITI వాళ్ళకి వచ్చేసరికి గ్రూప్ డి పోస్టులు అయితే మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట 10+2 అని. అలాగే డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే మీకు ఈ యొక్క గ్రూప్ సి కింద కేడర్ కింద మీకు జాబ్స్ అయితే మీకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. January 1st 2026 కల్లా మీకు ఏజ్ అనేది 18 నుంచి అంటే 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో అయితే ఉండాలన్నమాట. ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, సో మనకి ఏంటంటే ఈసారి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఈ యొక్క జాబ్ పోస్టులకి అయితే లేవండి. సో మనకి ఇంతకుముందు చాలా గవర్నమెంట్ పోస్టులకైనా దేనికైనా సరే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక పర్టికులర్ క్యాస్ట్ల వాళ్ళకైతే ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఈ జాబ్స్కి అయితే అలా ఉండదు. క్యాండిడేట్స్ ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 2001 నుంచి 2008 మధ్యలో అయితే ఉండాలన్నమాట. సో ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది, అంతేకాకుండా ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని కూడా ఈ వీడియోలోనే చెప్తానండి. సో మీరైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు అనేవి ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి గ్రూప్ డి పోస్టులు ఎలా ఉంటాయంటే వేకెన్సీస్ వచ్చేసరికి మనకి లెవెల్ 1 అయితే తీసారండి. బేసిక్ పే అంటే మనకి బేసిక్ శాలరీ స్టార్టింగ్ వచ్చేసరికి 18,000 అయితే ఉంటుంది. ఈ శాలరీ కాకుండా మీకు ఎక్స్ట్రాగా అలవెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అన్ని కూడా కలుపుకున్నట్లయితే మీకు 35,000 వరకు కూడా ఈ శాలరీ అయితే మీకు ఉంటుంది. అలాగే మనం గ్రూప్ సికి సంబంధించి క్యాడర్ చూసుకున్నట్లయితే టికెట్ క్లర్క్, స్టేషన్ మాస్టర్ పోస్టులు లాంటివి అయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారండి. పోస్ట్ని బట్టి లెవెల్ 2 నుంచి లెవెల్ 5 వరకు మనకి 65,000 వరకు కూడా శాలరీస్ అయితే ఉంటాయి ఈ యొక్క గ్రూప్ సికి. నెక్స్ట్ ఇప్పుడు ఈ జాబ్స్కి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, అంతేకాకుండా ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ మొత్తం కూడా చెప్తాను. స్టెప్ బై స్టెప్ నీట్గా మీరైతే వినండి. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ అందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మెయిన్ ప్రయారిటీ అయితే స్పోర్ట్స్ ఎవరైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్, అంతేకాకుండా డిగ్రీ, ITI ఇవి చదివి మీరు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి మీకు సర్టిఫికేషన్స్ లైక్ మనకి స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయంటే మాత్రం మీకు ఈ జాబ్స్ అయితే 100% గ్యారంటీగా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ మెయిన్లీ వచ్చేసరికి నార్త్ ఈస్టర్న్ జోన్ అనమాట. కాబట్టి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఇచ్చాను. సో దాన్ని అయితే క్లిక్ చేసి వెంటనే అందరూ డౌన్లోడ్ చేసుకొని వెంటనే సైన్ అప్ అవ్వండి. ఇది చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లింక్ అక్కడే ఉంటుంది, క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు మీరు. సో ఈ వీడియోలో అప్లై ఎలా చేసుకోవాలని చూసిన తర్వాత వెంటనే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మరి ఈ జాబ్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నేను నోటిఫికేషన్లోనే మీకు ప్రూఫ్గా క్లియర్గా చూపిస్తున్నానండి. సో మనకి SC ST స్టూడెంట్స్కి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, PWD అంతేకాకుండా ఉమెన్, మైనారిటీ వాళ్ళందరికీ కూడా
రూపీస్ అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీ. సో మీరు అప్లికేషన్ పెట్టుకోవడం పూర్తయ్యాక కొన్ని రోజుల తర్వాత మీకు టెస్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తారండి. టెస్ట్ అంటే ఇది రిటర్న్ టెస్ట్ అయితే కాదు. సో ఇది ఫిజికల్ టెస్ట్ అయితే కొన్ని చేస్తారు. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేస్తారనమాట. సో అవన్నీ కూడా కరెక్ట్ గా వెరిఫై అయితే మీకు జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు టెస్ట్ కి అటెండ్ అయినప్పుడే మీ యొక్క రూపీస్ అనేవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే క్రెడిట్ చేస్తారండి, రిటర్న్ రీఫండ్ చేస్తారు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే అడుగుతారు అనమాట. సో కరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే నీట్ గా ఇవ్వండి. ఇక తర్వాత అదర్ క్యాండిడేట్స్ అంటే మనకి ఓసీ బీసీ స్టూడెంట్స్ కి అయితే 500 రూపీస్ ఎగ్జామ్ ఫీ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు టెస్ట్ కి అటెండ్ అవుతారో 400 రూపీస్ అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేస్తారు. సో 100 రూపీస్ ఈ యొక్క ఫీ అయితే ఉంటుందన్నమాట మీకు. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ పెట్టక ముందు మనం సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారన్న దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, మోడ్ ఆఫ్ సెలెక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని క్లియర్గా ఇచ్చారు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ అంతేకాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి, మీకు చాలా యూస్ అవుతుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ద రిక్రూట్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ట్రయల్ అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్స్. అంటే మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో పూర్తి చేసుకున్నాక మీకు ఈ యొక్క టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. టెస్ట్ ట్రయల్స్ అంటారండి. సో అదేంటంటే ఫిజికల్ టెస్ట్లో ఉంటాయి, మీకు రిటర్న్ ఎగ్జామ్ అయితే అలాంటిది కూడా ఉండదు. సో ఆ టెస్ట్ ట్రయల్స్ అంతేకాకుండా మీకు మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ మొత్తం కూడా వెరిఫై చేస్తారు. సో వాటన్నిటిలో కూడా మీరు ఎక్సెల్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఈ యొక్క జాబ్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ మార్క్స్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారన్న విషయాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో మెయిన్లీ మనకు వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, అథ్లెటిక్స్, రెస్లింగ్, హ్యాండ్ బాల్, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, హాకీ, ఫుట్బాల్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్. ఈ గేమ్స్ లో ఎవరికైతే మీకు సర్టిఫికేషన్స్ స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మీకు ట్రయల్ టెస్ట్ అయితే వేస్తారండి. సో ఆ రెండింటిని కలిపి మీకు 50 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత మీకు గేమ్, స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ అబ్జర్వేషన్. అంటే ట్రయల్ టెస్ట్ జరుగుతున్నప్పుడు వీటన్నిటిలో కూడా మీరు అసలు ఎన్ని పాయింట్స్ స్కోర్ చేయగలుగుతున్నారు, మీ ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో మొత్తం కూడా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని 40 మార్క్స్ అయితే ఉంటుంది ఇదంతా కూడా. ఇక తర్వాత మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీకు 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఇంకా మనకి డిగ్రీ, ఈ వీటన్నిటిలో కూడా మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి మీకున్న గ్రేడ్ ని బట్టి ఇక్కడ 10 మార్క్స్ వరకు కూడా యాడ్ చేస్తారు. టోటల్ గా 100 మార్క్స్ అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీకు 60 మార్క్స్ వరకు వచ్చినట్లయితే మీది లెవెల్ 1 ఉంటుంది. 65 మార్క్స్ వచ్చినట్లయితే లెవెల్ 2, లెవెల్ 3 కింద మీకు అసైన్ చేస్తారు. తర్వాత 70 మార్క్స్ వచ్చినట్లయితే లెవెల్ 4 కానీ లెవెల్ 5 కింద మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటారు. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలన్న విషయానికి వచ్చినట్లయితే మీకు ఈ యొక్క అధికారిక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చాను, ఒక యాప్ లింక్, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని వెంటనే సైన్ అప్ అవ్వండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది రైల్వేకి సంబంధించి కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అయ్యాక ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలంటే మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మొత్తం కూడా మీకు కింద ఇదంతా కూడా ఈ విధంగా కనిపిస్తుంది. మీకు పక్కన 3 డాట్స్ అయితే కనబడుతున్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో మీ యొక్క డీటెయిల్స్ తోటి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. మీకు చూస్తున్నారు కదా, రిక్రూట్మెంట్ అగెనిస్ట్ స్పోర్ట్స్ క్వార్టర్ 2025-26 అని క్లియర్గా ఇచ్చారు. లాస్ట్లో ఒక టిక్ బాక్స్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టాలి. ప్రొసీడ్ కొట్టాక మీ యొక్క పేరు, మీ యొక్క తండ్రి పేరు, అంతేకాకుండా మీ యొక్క క్యాస్ట్, ఇన్కము, తర్వాత మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా నీట్గా ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలి. గుర్తుంచుకోండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అంతేకాకుండా మీ యొక్క 10th క్లాస్ అయితే 10th క్లాస్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ చేశాక లాస్ట్లో మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. పేమెంట్ చేసి సక్సెస్ అయ్యాక మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తయిపోతుంది. మీ యొక్క అప్లికేషన్ నెంబర్ లేదా అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి, లేదా పీడిఎఫ్ అయినా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.